యురుకా సెన్సే బయటికి రండి. కానీ ఎందుకు? ఎందుకంటే మనిద్దరం ఒకటే కాబట్టి. నా తల్లిదండ్రుల్ని నేను కోల్పోయినప్పుడు నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎవరు నన్ను వెనక్కి తిరిగి చూడనేలేదు. నేననేవాడిని ఒకడున్నాడని మర్చిపోయారు. చదువుకోవడం మానేశాను. నా జీవితం ఒక నవ్వులాట్లా మారిపోయింది. అందరూ నన్ను గుర్తించాలనుకున్నాను. నా పేరు అందరికీ తెలియాలనుకున్నాను. నేను గుర్తింపు తెచ్చుకోవడానికి కావాల్సిన చదువు నా దగ్గర లేదు కాబట్టి ఆకతాయితనంగా ఉండేవాడిని. దానికి నేను అనుభవించాను కూడా. మనసు విరిగిపోయి కూడా నువ్వు పీకల్లేవు. అది కూడా చూద్దాం. నువ్వేం చేయగలవో అది చెయ్యి 9 తోకల నక్క. షాడో క్లోన్ జుట్సు. నారుటో, ఇది భ్రమ కాదు. నిజమైన క్లోన్లు ఎంతో కష్టమైన జుట్సుని తను అవలేలగా చేశాడు. హే నీ వల్ల ఇది చేసుకో. నేను ఇక్కడున్నాను. ఇదిగో నన్ను పట్టుకొని చూద్దాం. రా, నేను ఇక్కడే ఉన్నాను. రా, నీ వల్ల ఏమైతుందో చూద్దాం. రా, ఏదో చేస్తానన్నావుగా, రా చెయ్యి. సరే నువ్వు రావా? అయితే మేమే నీ దగ్గరికి వస్తాంలే. అది చేస్తాను ఇది చేస్తానన్నావుగా. క్షమించండి, అతి ఉత్సాహంలో అలా చేసేశాను. యూరోకా సెన్సై మీకేం కాలేదు కదా? ఏం కాలేదు. తను అదరగొట్టేశాడు. హోకాగేలందరినీ మించిపోవాలని తను ప్రయత్నిస్తున్నాడు. తను మించిపోతాడన్న నమ్మకం కూడా నాకుంది. డారుటో, ఒక్కసారి లారా. నేను నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి, ఎవరు నారుటోని కనిపెట్టలేకపోయారా? కనిపెట్టలేకపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలాగోలా తనని కనిపెట్టి తీరాలి. మీరెవ్వరూ ఇక దిగులు పడాల్సిన అవసరం లేదు. లార్డ్ హోకాగే పత్రాలు తిరిగి వచ్చాయి. నారుటో కూడా త్వరలోనే వస్తాడు. సెన్సై ఇంకా ఎంతసేపు ఇలా? ఆగు, ఇప్పుడు నువ్వు నీ కళ్ళు తెరవచ్చు. కంగ్రాచ్యులేషన్స్, నువ్వు నింజా అయిపోయావు. నువ్వు నింజావి అయిపోయిన శుభ సందర్భంలో రాత్రి వెళ్ళి మనం ఇద్దరం రామం తిందాం. యూరోకా సెన్సై! ఏం చేస్తున్నావు? లేకపోతున్నాను. నువ్వు సాధించావు. చేస్తున్న నరుటో షిప్పుడెన్ తెలుగు గురించి అయితే మాట్లాడుకుందాం. అలానే ఇంకా చాలా అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు ఉజుమాకి క్లాన్. ఇలాంటి కంటెంట్ మా ఛానల్లో చాలానే ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సోదా ఆపేసి డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నరుటో షిప్పుడెన్ తెలుగు గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూసిరు నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్లో రావాలని. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి కామెంట్ చేసాడు నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ అని. ఇంకా ఫైనల్ తొందరలోనే లేకపోతే 11th సీజన్ నుంచి అయినా స్టార్ట్ అవుతుంది. ఇంకా నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్లో చూస్తానికి రెడీ అయిపోండి. ఆగస్ట్ 15th రాత్రి 9 గంటలకి. ఇంకో అప్డేట్ వచ్చేసి టీవీలో యానిమీ జూనిక్ అయితే ఒక ఛానల్ అయితే లాంచ్ అయింది. దాని పేరు వచ్చేసి యానిమీ బూత్. ఈ ఛానల్ లో అయితే ఫుల్ యానిమీ కంటెంట్ అయితే ఉంటది. కాకపోతే ఈ ఛానల్ ఓన్లీ ఎయిర్టెల్ సెటప్ బాక్స్ యూజర్స్ కి మాత్రమే. ఛానల్ నెంబర్ వచ్చేసి 113. క్రంచీ రోల్ సబ్స్క్రిప్షన్ రేట్ కూడా తగ్గింది. సో ఇంకా పైరసీ కొంచెం బంద్ చేయండి. మెయిన్ గా నరుటో షిప్పుడెన్ అయితే అసలే పైరసీలో అయితే చూడకండి. అఫీషియల్ కి అయితే సపోర్ట్ చేయండి. మీకు టీవీ